నమస్తే, వెల్కమ్ టు బోల్డ్ రైన్ స్క్రీన్స్. తమిళనాడులో జన్మించి దేశమంతా సంచారం చేసిన జ్ఞాన సంపన్నుడు సిద్ధపురుషుడు అయిన రాఘవేంద్ర స్వామి జీవసమాధి పొందింది మాత్రం ఆంధ్రప్రదేశ్లోని మంత్రాలయంలో. రాఘవేంద్ర స్వామిని ప్రహ్లాదుని స్వరూపంగా భక్తులు భావిస్తారు. రాఘవేంద్ర స్వామి వారు 1671లో శ్రావణ మాసంలో విధినాడు జీవసమాధి పొందారు. ఆ రోజు నుండి ప్రపంచవ్యాప్తంగా వెలిసిన రాఘవేంద్ర స్వామి బృందావనాల్లో ఆరాధనా ఉత్సవాలు జరుపుకుంటారు. రాఘవేంద్రుని మహిమ గురించి పెద్దలు చెప్పిన విషయాలు చాలా ఉన్నాయి. రాఘవేంద్రుడు భక్తి మార్గంలో పయనిస్తూ ఏ మంత్రాలు పఠిస్తే ఆ మంత్రాల సిద్ధి లభించేదట. ఒకసారి రాఘవేంద్రుల వారు ఒక కార్యక్రమానికి వచ్చిన అతిథుల కోసం గంధం తీయాల్సి వచ్చిందట. గంధం తీస్తూ అగ్ని మంత్రాలను పఠించారట రాఘవేంద్రుల వారు. ఆ గంధాన్ని రాసుకున్న అతిథులకు ఒళ్ళంతా మంటలు మంటలుగా అనిపించిందట. ఆ తర్వాత రాఘవేంద్రుల వారు భక్తి మంత్రాలను చదివి ఆ మంటలను చల్లార్చారట. ఎంతో మహిమగల రాఘవేంద్ర స్వామి మఠం ఉన్న మంత్రాలయాన్ని భక్తులు నిత్యం సందర్శిస్తూ ఉంటారు.